ఎస్, ఇప్పుడు మనం ఉన్నాము ఏవిఐటి స్మార్ట్ క్లాస్ రూమ్ లో. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ చూడడానికి చాలా హాయిగా ఉంది, ఎందుకంటే బయట ఎండలు మండుతున్నాయి కాబట్టి. ఏసీ రూమ్ చాలా చల్లగా ఉంది. అండ్ నా వెనకాల కనిపిస్తోంది వైట్ బోర్డ్ తో పాటుగా స్మార్ట్ బోర్డ్. ఇవన్నీ చూడగానే అట్రాక్టివ్ గా కనిపిస్తాయి స్టూడెంట్స్ తో పాటుగా పేరెంట్స్ కూడా. దెన్ క్లాస్ రూమ్ లో ఏం జరగబోతోంది, నిజంగానే అంత అట్రాక్టివ్ గా ఉంటుందా? స్మార్ట్ క్లాసెస్ ఉంటాయా? అండ్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? మిగతా యూనివర్సిటీస్ కంటే సౌత్ ఇండియాలో ఏవిఐటి ఎందుకు ద బెస్ట్ యూనివర్సిటీ? మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు నమస్తే అండి. సో ఏవిఐటి యూనివర్సిటీ అనగానే బిల్డింగ్ ద స్టూడెంట్స్, అంటే ఒక వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ వరల్డ్ కోసం టు బిల్డ్ దెమ్ అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్ అయితే కనిపిస్తోంది నాకు. నిజంగా అంత పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకున్న తర్వాత క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా కూల్ గా రిలాక్స్ గా కూర్చొని క్లాసెస్ వినొచ్చు అని. బట్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్, ఫెసిలిటీ, స్పెషాలిటీ, యూనిక్నెస్ ఏముంది? Okay, so courses చూస్తే we are offering many courses. సో కంప్యూటర్ సైన్స్లో చూస్తే మన కంప్యూటర్ సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఇంటెల్తో కొలాబరేట్ అయింది కాబట్టి ఇంటెల్ అండ్ ఎన్ఈసి. సో ఆల్ ఓవర్ ఇండియా మనం చూస్తే ఇంటెల్ అండ్ ఎన్ఈసితో కొలాబరేట్ అయింది. టోటల్గా 2-3 యూనివర్సిటీసే ఉన్నాయి all over India. Yes, all over India actually. All over India? Yes. Oh. And among that ఈ కాలేజ్ వచ్చి బోత్ ద థింగ్స్ ఇంటెల్ అండ్ ఎన్ఈసి తో కొలాబరేట్ అయింది మ్యామ్. సో ఏంటంటే మనం అలాంగ్ విత్ ద సెమిస్టర్ సబ్జెక్ట్స్ మనకి ఇంటెల్ వాళ్ళే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో 7 courses and Intel is offering 7 courses, NE is also offering 7 courses. ఓకే, సో క్లాసెస్ అయితే ఇక్కడ మీ సబ్జెక్టు, క్లాసు ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా కోర్సెస్. సో ఆ క్లాసెస్ చూస్తే ఈవినింగ్ క్లాసెస్ వెళ్తాయి. ఓకే ఓకే, సో ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఆన్లైన్. ఓకే, సో వాళ్ళు సపరేట్ గా ఎగ్జామ్స్ పెడతారు. ఎవ్రీ సబ్జెక్ట్ దే విల్ ప్రొవైడ్ ద ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళు క్లియర్ అయిన తర్వాత దే విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేట్స్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో సిన్స్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటెల్ ఇట్ ఈస్ అ గ్రేట్ బ్రాండ్ యాజ్ వి ఆల్ నో. సో ప్లస్ ఎన్ఈసి, సో ఎక్కడికి వెళ్ళినా జాబ్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ మనం చదివి అది క్లియర్ అయిన తర్వాత, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ హౌ ఇప్పుడు ఇండస్ట్రీ సినారియో ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీ సినారియో బేస్ చేసి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఏవిఐటి చెన్నై క్యాంపస్ అడ్మిషన్స్ ఆఫీస్ ఎట్ కేపీహెచ్బి తెలంగాణ. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. సో థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఒక మాట చెప్పారు, ఇంటెల్ ఎన్ఈసికి సంబంధించి ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది, వాళ్ళు సపరేట్ గా కోర్సెస్ ఇస్తున్నారు, 7+7 14 సర్టిఫికేట్స్ ని తీసుకుంటారని. నిజంగా ఇంటెల్ ఎన్ఈసి క్యాంపస్ ఎలా ఉంది, యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది, అండ్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి? నిజంగా పూర్ణిమ గారు చెప్పినట్టుగా ఉందా? ఏవిఐటి చెప్తున్నట్టుగా అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయా? చూద్దాం, నాతో పాటుగా రండి. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది చాలా బాగుంది అంటే హాస్టల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు మేము. చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము మహాబలిపురంలో ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఐటిలో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటి, ల్యాబ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ గురించి. నిజంగా ఏవిఐటి గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు? పర్టికులర్గా మన తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఈ ఒక్క క్యాంపస్లోనే చదువుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. ఓవరాల్గా ఏవిఐటికి సంబంధించి ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్, కాలేజ్ చెప్తున్నవన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆడిటోరియంలో తెలుగు స్టూడెంట్స్. హలో, హాయ్. సో ఏవిఐటిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్, యూనిక్నెస్, అండ్ ఏవిఐటిలో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఏవిఐటి క్యాంపస్ టూర్ చేసి చూసాం కదా,
ఓవరాల్ గా అయితే ఇప్పటిదాకా మనం విన్నది చూసిన దాన్ని బట్టి తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఏవిఐటిలో చదువుతున్నారు. తెలుగు స్టూడెంట్స్ ని ఏవిఐటి ఏ అంశంలో అట్రాక్ట్ చేస్తోంది? మోర్ ఓవర్ ఏవిఐటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం క్యాంపస్ నుంచి బయటికి సర్టిఫికెట్తో వెళ్ళిన తర్వాత ఏవిఐటి వాళ్ళకి ఇస్తున్నటువంటి భరోసా ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అకాడమిక్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత గారు. హలో మ్యామ్, నమస్తే. Hello, ma'am. Just wanted to know about AVIT. What is the confidence AVIT is giving to students and parents? The main important factor which I would tell that which attracts students, especially from Andhra Pradesh, is our campus is a completely student-centric campus. Okay. So, with respect to academics, since I am taking care of academics, I would rather say it is a student-centric, outcome-based education and choice-based, credit-based system which we are offering to the students. So, whenever we think about employment opportunities, we normally think about the gap which exists between the academics and the industry. So, AVIT will be focusing much on filling up the gaps between the industry and academia in terms of a very good regulation and curriculum which is being offered by the industry. And apart from this, the curriculum and activities, we have a constant relationship with the industry. The industry people come to our campus, they interact with our students, they train our students. So we have connected with lot of industries in and around, especially to mention few, we have a contact with Intel NEC, we are tied up with HCL, Infosys, we offer Infosys campus trained programs for our students. So all these makes a student just a job ready person instead of job seekers. So I think this is the major specialty of being in AVIT. So this is about the academics, and rather other than academics, we feel the student comfortness inside the campus is also equally important as academics. So we give the best whichever we could give for our students in terms of facilities and other infrastructure requirements, and world class laboratory facilities are available. Most of the institutions, they come out with only the lab requirements, but you would have seen around, it's not just the lab, we provide them research centers. So we want our students to establish further beyond further academics and the curriculum and the regulations. So we make our students to work in the research laboratory. We want to make them as entrepreneurs. We have a Ganeshan incubation and entrepreneurship cell in the campus. The students, whenever they feel like working with some innovative ideas, we do encourage it. We have an innovation club. Lot of student clubs are available in the campus which make the students so creative, so innovative, and we also give a regular training on skill development, because as far as India is concerned, there is a large demand for skill gap which has to be taken care by the educational institution. So we think that it is the main objective of our AVIT being an education institution to provide whichever is required for filling up the skill gaps also. So lot of skill development programs happens here in the campus, whichever is conducted by mostly which with respect to the industry needs. So industry personnel come to the campus, they give a hands-on trainings to our students. So apart from the regular classroom environment, we also take them out for industry visit. We encourage student internships, student placement activities, student projects, and various several other activities which they could interact with industry experts too. So at the whole, what we will tell is AVIT is not just concentrating on classroom environment. We take the students outside the classroom and make them well equipped to face interviews, and they get placements very easily. And I was told and I heard about you are giving scholarships to students also. Yeah, yes, madam. So mainly with respect to meritorious students, we encourage students with who comes with a very good academic background. So we have lot of merit scholarships available. So students who secure well in their academics in the plus 2 cadre, they will be getting interesting scholarships through which they can enter into the admissions by clearing the entrance examination which we do. So this is about the scholarships, and even after coming to the campus, they will be given lot of incentives as an encouragement of whatever activities they do here. We give lot of awards, and students with respect to the academics, if they do perform well, they will be given academic excellence awards and outgoing student award. There are a number of facility available in the campus. So any final word or message to Telugu students and parents? They are writing exams right So recent days, we are very thrilled to receive too many Telugu students from Andhra Pradesh, and really I would appreciate their initiatives, their interest,
and everything in our campus. We are really happy to see their growth in the campus, and we are always here to support them. Yes, So EVIT most welcomes students coming from Telugu, Yes, Andhra ma'am. Pradesh. Thank you so much, ma'am. Best wishes to you and to faculty and to students also. Thank you so much, ma'am. Thank you. సో అది డాక్టర్ సంగీత గారి దగ్గర నుంచి వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాయిస్, ఉన్నటువంటి అవకాశాలు, కల్పిస్తున్నటువంటి ఉపాధి, ఎట్ ద సేమ్ టైం జాబ్ సీకర్స్గా మాత్రమే కాదు జాబ్ మేకర్స్గా కూడా తయారు చేయడానికి కంప్లీట్గా ఎక్విప్డ్గా క్యాంపస్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ స్టడీస్ కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఈ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని అందిస్తోంది ఏవిఐటి.